తెలిసి. సో ఈ డౌట్ జనంలో వచ్చే అవకాశం ఉండదా? ఇప్పుడు ఒకటి వెంకటకృష్ణ గారు, ఈ హర్ష కుమార్ గారి స్టేట్మెంట్ మీరు చూసారో లేదో, ఏమని? హర్ష కుమార్ షర్మిల గారిని ఎందుకు పెడతారు, వద్దు అని చెప్పాడు. సరే పెట్టేసినారు. ఇక్కడ పాయింట్ ఏమిటంటే షర్మిల గారు ఒక వ్యక్తిగా చూడకూడదు మనం. ఓకే, కాంగ్రెస్ పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షురాలు. అవును, కాంగ్రెస్ పార్టీ అంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, ఇక అనేక మంది ఖర్గే గారు అందరూ అదే అందరూ. కాబట్టి ఎప్పుడైతే జాతీయ కాంగ్రెస్ పార్టీ ఒక విధానాన్ని రూపొందించిన తర్వాత షర్మిల గారు చెప్పేదానికి ఆమె చెప్పినా చెప్పకపోయినా అదే క్యారీ ఆన్ అవుతుంది. కాబట్టి ఒక వ్యక్తిగా షర్మిల గారిని చూసి ఈమె స్టేట్మెంట్స్ ను ప్రజలు నమ్ముతారా లేదా అని మనం అనుకోవాల్సిన పని లేదు. ఇట్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మనము ఈ విషయంలో షర్మిల గారి మాటల్ని జనం నమ్మరు అని అనుకోవడానికి లేదు. ఇప్పుడు అదే సందర్భంలో ఇంకొక మాట కూడా నేను చెప్పదలుచుకున్నా జీవి రెడ్డి గారికి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు తేల్చుకోకుండా అటు ఇటు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆమె అటాక్ బీజేపీ మీద కూడా ఉంది. బీజేపీకి రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టినటువంటి రెండు ప్రధాన పార్టీలన్నీ తెలుగుదేశాన్ని కూడా లాగుతూ ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ బీజేపీతో సంబంధం లేకుండా నిలబడి ఉంటే ప్రజల్లో చెప్పుకోవడానికి ఈజీ ఉంటుంది. అట్లా కాకుండా బీజేపీతో సంబంధం కనుక ఏర్పాటు చేసుకుంటే టీడీపీ బీజేపీ యొక్క సంబంధము టీడీపీ కూడా నష్టం చేస్తుంది. అటువంటి సెక్షన్స్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వెనకాల ర్యాలీ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అనేసి నేను అనుకుంటున్నాను అండి. ఇంతవరకు ఏమంటే లెఫ్ట్ మాత్రమే ఖచ్చితంగా బీజేపీ వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు బీజేపీ వ్యతిరేకంగా ఇంకో పెద్ద ఫోర్స్ గా కాంగ్రెస్ పార్టీ ఎవాల్వ్ అవుతుంది. చంద్రబాబు నాయుడు ఒకవైపేమో వైసీపీ బీజేపీతో సంబంధాలు ఉన్నాయని తెలుసు అందరికీ. తెలుగుదేశం కూడా అర్థమైంది అనుకోండి, అప్పుడు యాంటీ బీజేపీ ఓటు కూడా రాష్ట్రంలో చాలా ఎక్కువ ఉందండి. యాంటీ బీజేపీ ఓటు ఈ వైపు మొక్కితే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఫోర్స్ గా ఎవాల్వ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా జీవి రెడ్డి గారు దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే జగన్ ను తిడుతుంది అని అనుకుంటున్నారు మీరు, అవి మీకు కూడా తగులుతాయి. మీ విధానం కూడా తొందరగా తేల్చుకోకపోతే మీ పరిస్థితి కూడా ఇట్లాగే ఉంటది. ప్రజల్లో మీరు కూడా సక్సెస్ కాలేరని చెప్పదలుచుకున్నానండి. మీరు అన్నట్టు అది కొంత కాదు, చాలా దాని వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే ఏపీలో బీజేపీకి పెద్ద ఓటు బ్యాంక్ లేకపోయినా వ్యతిరేక ఓటు బ్యాంక్ చాలా ఎక్కువ ఉంది. నెగిటివ్ బ్యాంక్ ఉన్నాం సార్, నెగిటివ్ బ్యాంక్ చాలా ఎక్కువ ఉంది. పాజిటివ్ ఓటు బ్యాంకు 1% అనుకోండి, నెగిటివ్ ఓటు బ్యాంకు 10% ఉంటుంది. ఆ నెగిటివ్ ఓటు బ్యాంకు ఎవరు వాళ్ళతో కలిస్తే వాళ్ళ మీద పడే అవకాశం ఉంది, ప్రమాదం. మరి దానికి వీళ్ళు ఎంతవరకు సిద్ధంగా ఉంటారు, ఫేస్ చేస్తారా, దూరంగా జరుగుతారా అనేది దట్ ఈజ్ సెపరేట్ ఇష్యూ అనుకోండి. తులసిరెడ్డి గారు, కడప పార్లమెంటు నుంచి వివేకానంద రెడ్డి గారి భార్య గారిని నిలబెడుతున్నారు అనేది ఇవాళ గతంలో 4 రోజుల క్రితమే మా దాంట్లో వచ్చింది. ఇవాళ అక్కడ కూడా చర్చ జరిగింది. అది ఎంతవరకు రూఢి అయిందండి? ఒకవేళ నిలబెడితే ఎట్లా? ప్రతిపాదన ఉంది, మరి ఇంకా వచ్చేసి కొంత ఇప్పుడే టూ ఎర్లీ అనిపిస్తుంది. ప్రతిపాదన